శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త. గాన్గాపురంలోని నరసింహ సరస్వతి స్వామివారి ఆలయం అండి ఇది. అయితే ప్రతిరోజు సాయంకాలము 7:30 గంటలకి స్వామివారిని ఎంతో అందంగా ప్రతి ఒక్క రోజు ఒక వస్త్రాధారణతో అలంకరణతో ప్రతిరోజు ఒక రకంగా అలంకరించి స్వామివారిని ఈ విధంగా పల్లకిలో కూర్చోబెట్టి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు వేయిస్తూ ఉంటారు. మనము అక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ యువతల వైపు నిలబడి మనం స్వామివారిని చూస్తూ భజన చేస్తూ సంకీర్తనలు పాడుతూ మైమర్చిపోతూ ఉంటాము. నృత్యము, గీతము, శ్రావ్యము, ఇంకా అక్కడ అగ్ని జ్వాలలను ముందర పెట్టుకొని ఎంత బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ప్రతి ఒక్కరూ భక్తి భావన తప్ప ఇంకొక మాటనే ఉండదు. అక్కడ వాళ్ళని చూసినా యువతలి వాళ్ళని ఎవరిని చూసినా ఆనందమయం మోహాలండి ఫేసులు, అందరి ఫేసులలో కనిపిస్తూ ఉంటుంది ఆ ఆనందము. అయితే ఇక్కడ స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్న సమయంలో అక్కడ పువ్వులు అమ్ముతూ ఉంటారండి. మనం ఒక మూర అట్లా పూలు తీసుకుంటే ఇక్కడి నుండి మనము అక్కడ స్వామివారి పైన వేయడానికి ఒక ఆయన వచ్చి మన దగ్గర నుంచి తీసుకుంటూ వేస్తూ ఉంటారు. అదే సమయంలో మా వారు ఇచ్చిన మాల కరెక్ట్గా స్వామివారి పైన పడడము, స్వామివారి ఆశీర్వచనం లభించింది అని ఎంతో ఆనందమైందండి. అసలు పల్లకి సేవ అనేది కంపల్సరీగా చూడాల్సిన సేవ. కంపల్సరీగా గాన్గాపురంలో మనం పల్లకి సేవ అనేది మనం కనులారా వీక్షిస్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. స్వామివారి దివ్య ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. అయితే స్వామివారిని ఊరేగిస్తున్న సమయంలో అక్కడ నిజమైన శబ్దాలు ఎలా ఉంటాయి అనేది వినిపిస్తున్నానండి, మీరు వినండి. చూస్తున్న భక్తులు ఒక్కసారి గమనించండి. స్వామివారి నరసింహ సరస్వతి స్వామివారి ముఖాని పైన ఇప్పుడు ఒక లైట్ లాగా పడుతుంది. అది ప్రతి ప్రదక్షిణకి వాళ్ళు అలా వేస్తుంటారు చూడండి. ప్రదక్షిణ వేస్తున్న సమయంలో ఒక మెరుపులాగా స్వామివారి ఫేస్ పైన, మొహం పైన ఇట్లా వెలుతురు తేజస్సును వేస్తూ ఉంటారు. అది కూడా అక్కడ ఒక మహత్వమే. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారి పల్లకి సేవ 7:30 గంటలకి మొదలయ్యి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు వేస్తూ ఉంటారు. ఇది చూడడము ఎంతో ఆనందదాయకము. ఇక ఆ రోజు పల్లకి సేవ రాత్రి అయిపోయిందండి. మరుసటి రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మనకి నిర్గుణ పాద దర్శనం ఉంటుంది అన్నారు. కానీ మేము దానికి రాలేదు. మేము 9:30 గంటల ప్రాంతంలో అభిషేకం చేసుకొని శ్రీ దత్తాత్రేయుని యొక్క నిజరూప దర్శనం చూసుకొని శ్రీగురుడి అంటే నరసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదాలని దర్శించుకొని అక్కడి నుండి ఇక్కడ నరసింహ సరస్వతి స్వామివారి దగ్గర వెండి పాదాలు ఉన్నాయి. వెండి పాదాల పైన మరకత లింగం, పానవటం మరకతంతో ఉండి స్ఫటిక లింగం ఉంది. దీనిని మనకి పంచామృతాలతో రుద్రాభిషేకం చేయించి కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టి ఒక శాలువాని వస్త్రంగా ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ శాలువాని మన పైన కప్పుతారు. ఇంకా రుద్రము ఆ పూజారితో పాటు మావారు కూడా అన్నారు. ఇక్కడ శివలింగార్చన కూడా అయిపోయింది. ఆ తర్వాత మేము దత్తాత్రేయ స్వామి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే వేసాము. అయితే 3 ప్రదక్షిణలు వేస్తూ ఉన్న సమయంలో కూడా మనం దత్తమంత్రం కానీ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనుకుంటూ మనకు వచ్చిన స్తోత్రాలు కానీ మనకి మంత్రజపం ఉపదేశం అయ్యి ఉంటే ఆ మంత్రాన్ని కూడా మనం పఠిస్తూ ప్రదక్షిణం చేయవచ్చు. అయితే సంగమం నుండి
ఇక్కడికి యవనరాజు గుడి కట్టిస్తానని తీసుకొని వచ్చాడు కదా, ఇక్కడికి అంటే ఇక్కడికి కాదు, ఇంకా ముందు వరకు, ఇంకా రాజ్యం వరకు వెళ్తున్న సమయంలో పల్లకిలో తీసుకొని వెళ్తున్నారు స్వామివారిని. అప్పుడు ఇక్కడ ఒక పెద్ద వృక్షం పైన బ్రహ్మరాక్షసుడు నివాసం ఏర్పరచుకొని అందరినీ భయపెడుతూ ఉండేవాడు. ఇక్కడి నుండి వెళ్ళాలన్నా జనాలకి ఎంతో భయం వేసేది. అయితే స్వామివారిని చూడగానే ఆ బ్రహ్మరాక్షసునికి పాప విమోచనం అయినట్లు అయ్యింది. అతను మళ్ళీ మొత్తానికి మారిపోయాడు. అయితే అప్పుడు శ్రీగురుడు ఇక్కడ ఇదే స్థానము, నా స్థానము, ఇక్కడే గుడి కట్టించండి అని ఆ యవనరాజుతో చెప్పగా ఆ యవనరాజు ఇక్కడే గుడి కట్టించడం జరిగింది. అందుకని ఇక్కడ చెట్టు కూడా అది ఉంది, అది నిదర్శనం మనకి. అక్కడ కూడా నమస్కరించుకోవచ్చు. ఇక్కడి నుండి ఇదంతా నరసింహవాడి, ఇక్కడి నుండి సతీకట్ట దగ్గరికి వెళ్తున్నాము. గురుచరిత్రలో మనకు ఉంది, మహారాష్ట్ర నుండి సావిత్రి అనే ఒక అమ్మాయి తన భర్తని బ్రతికించుకోవడానికి శ్రీగురుడి వద్దకి వచ్చి తన భర్త ప్రాణాలు పోయినా కూడా నాకు నా భర్తయే కావాలి అని శ్రీగురుడిని ఎంతో ప్రార్థిస్తే శ్రీగురుడు సావిత్రి భర్తను బ్రతికించిన ఘట్టం అమోఘం. గురుచరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ స్థానం ఇక్కడే. సావిత్రి అక్కడ మహారాష్ట్ర నుండి గాన్గాపురానికి పల్లకిలో తన భర్తను తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూనే తన భర్త ప్రాణాలు పోయాయి. ఎంతో నమ్ముకొని శ్రీగురుడి దగ్గరికి వస్తే ఇలా జరిగిందే అని ఎంతో దీనంగా అంటూ ఉన్న సమయంలో శ్రీగురుడు సావిత్రిని కరుణించి సావిత్రి భర్తకి ప్రాణభిక్షను పెట్టి సావిత్రికి దీర్ఘసుమంగళీ భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఎంతో వరాన్ని ఇచ్చిన తీరు అమోఘం. గురుచరిత్రలో గాన్గాపురంలో ఇదే ఆ సతీకట్ట స్థానం. చాలా బాగుంటుందండి. దీనికి ఆపోజిట్లో దత్తాత్రేయుని యొక్క గుడి ఉంది, దాని చుట్టూ ధర్మశాల ఉంది. ఇప్పుడు నేను పాత వీడియోలో చెప్పాను, చాలా ధర్మశాలలు ఉన్నాయి. మనము అక్కడికి వెళ్ళి శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకోవడానికి 7 రోజులు కూడా మనం అక్కడ ఉండడానికి వీలుగా ఉంది. మనం ఇక్కడ ₹1 కూడా అమౌంట్ కట్టే అవసరం లేదు. గాన్గాపురంలో సతీకట్ట ఎదురుగానే ఈ ధర్మశాల దత్తాత్రేయ స్వామి గుడి ఉందండి. వెళ్ళిన వారు తప్పకుండా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుండి మేమైతే మళ్ళీ తిరిగి నరసింహవాడ ఇక్కడ దత్తభిక్షను పెట్టడానికైతే వచ్చాము. దత్తభిక్ష ఇస్తున్నారండి మా వారు, సాక్షాత్తు దత్తుడే వచ్చి భిక్షను తీసుకున్న భావన అయితే మాలో కలిగింది. ఇదండి గాన్గాపురం యొక్క పూర్తి సంగమ స్నానం, పల్లకి సేవ, స్వామివారి దర్శనము మరియు భిక్ష పూర్తి వివరాలు. శ్రీమాత్రే నమః.